ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సైబర్ నేరగాలను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 జాతీయ సదస్సును సీఎం ప్రారంభించారు. సైబర్ సెక్యూరిటీ హెల్ప్ లైన్కు సంబంధించిన 1930 నెంబర్ను విస్తృతంగా అందరికీ చేరవేయాలని సూచించారు. ఫేక్ న్యూస్, సోషల్ మీడియాలో తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టాల్సి ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాలను అరికట్టడానికి ఐటీ సంస్థలు నిపుణులతో కలిసి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్ సహా 14 రాష్ట్రాల నుంచి పోలీసు అధికారులు పాల్గొన్నారు. సమాజానికి సవాల్ విసురుతున్న సైబర్ నేరాలను నియంత్రించడానికి అంతా కలిసి పనిచేయాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే డిజిటల్ మోసాల్ని నిలువరించగలమని స్పష్టం చేశారు. Estimate recently said rupees 22,812 crore were stolen by cyber criminals in India last year. This is a threat to our economy and our citizens. Another major threat today is a fake news. Misinformation on social media can cause chaos in the society. My government is committed to working with experts, IT firms, and allocate all resources to build an ecosystem, cyber security solutions. We have to make Telangana a secure business hub. I request everyone to share this number 1930. It's a 24/7 cyber helpline. సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్రం జాతీయ స్థాయిలో ముందంజలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిజిటల్ మోసాల కట్టడికి గతేడాది ఈ రాష్ట్రంలో కొత్తగా 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించామన్నారు. వివిధ రాష్ట్రాలను సమన్వయపరుస్తూ సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని సీఎం తెలిపారు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. సైబర్ క్రైమ్ అనేది స్కైస్ ద లిమిట్ ఫర్ క్రైమ్. ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు. ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది. ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన విధానాలతో మనం ముందుకు వెళ్ళలేం. ఈరోజు దాదాపుగా 14 రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది. డిజిటల్ ప్రపంచంలో కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిజిటల్ అరెస్టులు, డేటా అటాక్స్ సహా ఇతర నేరాలు ఎన్నో జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహనతోనే డిజిటల్ దోపిడీ నుంచి రక్షించుకోవచ్చని, ఈ దిశగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. Going to soon launch a new security policy that aligns with our India's digital personal data and protection law. And I would like to say is our state has always been proactive in developing robust cyber security ecosystem, focusing on various initiatives in combating cyber threats and also enhancing digital security. షీల్డ్ 2025 సదస్సు సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. Cyber criminals are adopting to new technologies using AI, deep fakes and advanced phishing techniques to exploit the vulnerabilities. Telangana aims to set a national benchmark in cybersecurity strategy and enforcement. Setting up of I4C, setting up of database center, refund of amount of nearly 180 crores to the citizens and freezing of accounts nearly 300 crores tell our efforts of Telangana police how we are concerned about the citizens. Cybercrime has become a universal challenge affecting governments, businesses and individuals alike. The rise of AI-driven threats, financial frauds and identity thefts demand a unified response from all stakeholders. Shield 2025
is not just a conclave. It is a mission to bring together the best minds to strengthen our collective defenses. 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు, పోలీసులు, అధికారులు చర్చించనున్నారు.